నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. విద్యుత్ పారిశ్రామిక రంగాల్లో రాష్ట్రం పరుగులు. ప్రభుత్వ పనితీరుకు అభివృద్ధి నిదర్శనమన్న గవర్నర్. ఎన్నికల హామీలు విస్మరించారని విపక్షాల విమర్శలు. సభలోనే సరైన సమాధానం చెబుతామన్న అధికార పక్షం. మార్చి 17 వరకు శాసనసభ బడ్జెట్ సమావేశాలు. ఈ నెల 13న వార్షిక పద్దు ప్రవేశపెట్టనున్న ఈటల. బయ్యారంలో ఉక్కు కర్మాగారం ఏర్పాటుకు అడుగులు. ప్రభుత్వ ప్రైవేటు రంగంలో నిర్మాణానికి కేంద్రం సుముఖత. కోల్కతా హైకోర్టు న్యాయమూర్తి అరెస్టుకు వారెంట్. దళితుడైనందువల్లే వివక్షని జస్టిస్ కర్ణన్ ఆవేదన. బ్యాంకులకు చేరిన 12 లక్షల కోట్ల కొత్త నోట్లు. రద్దు అనంతర వివరాలు సభకు అందిస్తామన్న జైట్లీ.